అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. అన్న ఏం పని చేస్తారు? మామూలుగా వ్యవసాయ పని చేస్తాను. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? సూపర్ 6 హామీలన్నీ అమలు చేశాడు. అన్న పని నెరవేర్చాడు చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. అన్న ఇప్పుడు మీరు ఒక వ్యవసాయదారి, అంటే మీరు ఒక రైతు. ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో? కూటమి ప్రభుత్వం వచ్చినాక నెంబర్ 1 ఉంది వ్యవసాయం రైతులందరికీ, మా రైతులందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు దేవుడు. ఇప్పుడు వాటర్ సప్లై చేయాలన్నా ఆయనే మొత్తం డ్రామాలు అన్నీ కడపలో మనం చూసాము. అది డ్రామా ఆడారు పోయిన ప్రభుత్వంలో జగన్ గారు. గేట్ పెట్టి వాటర్ ట్యాంక్ చేసి ఇప్పుడు కడప మన వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది 780 కిలోమీటర్ వాటర్ రప్పించింది చంద్రబాబు నాయుడు ఘనత చంద్రబాబు నాయుడు గారు. అన్న ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులకు ఎలా ఉండేది? రైతులు అంతా వ్యవసాయం లేకపోయినా వారు రుణమాఫీ దెబ్బలు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది చేశారు. అలాగా వ్యవసాయం లేకపోయినా చేసామని చెప్పేసి రుణమాఫీ చాలా తీసుకున్నారు. ఆ ఉదాహరణ మా ఊళ్ళో తీసుకున్నారు చాలామంది పొలాలు లేని అందరూ. అన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి వెంటనే పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతుంది అంటున్నారు. వాస్తవంగా జమ అవుతుందా? 100% అది 100%. అన్నప్పుడు అలాగే రైతులకి సబ్సిడీలు ఇస్తున్నాం అంటున్నారు. నిజంగా సబ్సిడీలు అందుతున్నాయి అన్న? అందుని చాలామందికి అందిని, మాకు కూడా అందిని సబ్సిడీ. మొన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా చేశారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజలకు డబ్బులు అందాయి? మరి అందిని చాలామందికి అంది. ఇంకా మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? రైతులకంటే చంద్రబాబు నాయుడు అన్నీ అమలు చేశాడు. టాటర్లు అన్నీ తెచ్చారు. ఇవన్నీ మనకు మోటార్లన్నీ సహాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 1 సీఎం గారు. రాబోయే రోజుల్లో కూడా సీఎం గారు చాలా పనులు చేస్తారు. మళ్ళీ అదే సీఎం గారు మేము కోరుకుంటున్నాం. అన్న ఎవరు మీ ఎమ్మెల్యే గారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? సూపర్ 6 ఎలా ఉందో అలాగే నెంబర్ 1 ఉన్నారు చంద్రబాబు ప్రభాకర్ గారు. అదే మా ఎస్సీ ఏరియాలో అసలు వర్షం పడడానికి భోజనం పెట్టుకుంటే అసలు ఏమీ లేదు. అదే చింతమనేని ప్రభాకర్ గారు కళ్యాణ మండపం పెట్టారు ఎస్సీ ఏరియాలో. ఇదివరకు గత ప్రభుత్వం అయితే దోసుకు తినేశారు. దానికి 20 లక్షలు గ్రాంట్ చేసి వాళ్ళందరూ తినేశారు. ఇప్పుడు నెంబర్ 1 కట్టిన చంద్రబాబు ప్రభాకర్ గారి మండపం. అన్న మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? ఇంకా అలాగే మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఇంకే విధంగా ఆయన మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అంటారు? మా ఎమ్మెల్యే గారు నెంబర్ 1 పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడ సీసీ రోడ్లు పంపించారు. ఈ రోడ్డు పంపించారు ఆయన. ఈ రోడ్డు కూడా మొన్నే పంపించారు. ఈ రోడ్డు గత ప్రభుత్వంలో బిల్లు పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు ప్రభాకర్ రోడ్డు పంపించారు. ఇది అన్న గత 5 సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. వాస్తవంగా జరిగింది అన్న? నెంబర్ 1 వాస్తవం జరిగింది. అది వాస్తవం జరిగింది. చాలామంది బయటకు వస్తున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి భయం వేస్తుంది, వణుకుతుంది అనమాట. మరి ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? హేయన్ మధ్య ఆయనే ముందు. అంటే మరి గత 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు? అరెస్ట్ చేస్తారు. చాలామంది వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దొరికిన తర్వాత అప్పుడు ముందు మనం అరెస్ట్ చేస్తారన్నమాట. అంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అసలు వ్యతిరేకం ఏం లేదు. ఆ చెప్పిన మాటలు అంతే. జగన్ ఫేక్ న్యూస్ చెప్పిన మాటలు అంతే. వైసీపీ కార్యకర్త నిజంగా వ్యతిరేకత ఏం లేదా? వ్యతిరేకత ఏమీ లేదు. అంటే ప్రజలకు పథకాలు అందట్లేదు అంటున్నారు. అందరికి అంది పథకాలు. ఎవరికి అందలేదు? ముందు చెప్పాలి కదా వాళ్ళు అందరికి. ఇప్పుడు నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు. మనమిత్ర పెట్టారు. ఎలా ఉంది ఆ వాట్సాప్ గవర్నెన్స్? వాట్సాప్ బాగుంది. వెంటనే స్పందనిస్తున్నారు. బాగుంది. ఇప్పుడు అకాలంగా కురుస్తున్న వర్షాలకు అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. మరి అలాంటి మునిగిపోయే చోట రాజధాని కడతాం కరెక్ట్? అదేమీ లేదు. వాళ్ళు చెప్పిన మాటలు అప్పుడో బోర్డర్ వాగు మునిగిపోయినప్పుడు ఫేక్ అంతా. బోర్డర్ వాగు మునిగిపోయినప్పుడు అది అప్పుడు పెట్టారు. ఇప్పుడు చూడమండి వెళ్ళి విజయవాడ తాడేపల్లి ఉంటాడు కాడు ఆ నెల చూడమండి వెళ్ళి. అంటే ఎందుకు వాళ్ళంతా విషకరమైన ప్రచారాలు చేస్తారు? ప్రభుత్వం ముందుకెళ్తుంది కదా, నెంబర్ 1 తయారవుతుంది కదా. వాళ్ళు ఇవన్నీ సృష్టించి అన్నీ చేయాలని క్రియేట్ చేయాలని చెప్పేసి అలా ఏదైనా అది అన్నప్పుడు ప్రభుత్వం అన్నమాట ప్రకారమే సూపర్ 6 పథకాలు అమలు చేసినప్పటికీ ఇంకా బురద జిల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటారు? మరి ఏం చేయాలి? ఎక్కడ సేమలో మొత్తం అందరూ బయటకు వస్తున్నారు కదా దొంగలందరూ. ఇవన్నీ చెప్పాలి కదా. చేసిన అమ్మలు కూడా పనులు చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. ఫేక్ న్యూస్ అంతా. ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. చేశారు. అమ్మటి రాంబాబు కూడా ఇలా రోజు అందరూ చేశారు కదా. జనాలు అందరూ తెలిసిందే. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంది? నెంబర్ అందరూ వెళ్ళిపోస్తారు జైలుకి. ప్రతి ఒక్కరు వెళ్తారు జైలుకి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశం ఉందన్న? అవుద్ది. 100% అయిపోద్ది. ఇప్పుడు చూసుకుంటే అన్న ఫైనల్ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కా? 100 మార్కులు ఇస్తాం. 100 డ్యామ్ షూర్ అది. అంటే ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేదంటే? అసలు ఎటువంటి లోపం లేదు.
అదే జగన్ బ్యాచ్ ఫేక్ న్యూస్ అంతా చెప్పుకుంటూ వెళ్తారు అంతే, ప్రచారం చేసుకుంటా. అన్నా క్యాంటీన్లపై మీ అభిప్రాయం అన్న? నెంబర్ ఉన్న పేదలు చాలామంది భోజనం చేస్తున్నారు, రోడ్ల మీద పడుకున్న వాళ్ళు అందరూ భోజనం చేస్తున్నారు. కష్టపడే రైతు మన కూలీలు అందరూ టైప్ మేస్త్రీలు అందరూ భోజనం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలనకి ఈ పరిపాలన బోడు తేడా ఉంది. అది ఏంటి ఆ తేడా 2 మాటల్లో చెప్తారా? ఇదేం తేడా అంటాయండి బాబు, ఆయన అందిన కాడికి దొరికే చేసి తినేసేసేవాడు. ఇప్పుడు ఇదిగో నా 500 కాడి నుంచి 3000 చేసాడట పెన్షను. ఈయన ఒకసారి 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు. అది కావాల్సింది. మరి ఇప్పుడు పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంది? 4000 బాబు. గతంలో ఎంత వచ్చేది? గతంలో 1500, 2200 అట్లా వచ్చేది ఆ జగన్ ప్రభుత్వంలో. అది ఇప్పుడు పెన్షన్ పెంచాడు. ఇప్పుడు చాలా మందికి పెన్షన్లు తీసేస్తున్నారు. తీసేస్తారు బాబు. మరి అలా పెన్షన్లు తీసేయడం వల్ల మరి ఆ పెన్షన్దారులు నష్టపోతున్నారుగా. నష్టపోతున్నారంటే బాబు, వాళ్ళకి పొలాలు, ఈ కార్లు, డాబాలు అన్నీ ఉన్నాయి. మనకు ఉండదు పూరిల్లి. అయ్యా నేను రెక్కాడితే డొక్కాడినట్టు. ఏదో నాకు ఎవడో లేరు, ముసలమ్మ కాడ చచ్చిపోయింది. అయ్యా అది బాబా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రకారమే వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది కదా. మరి ఆ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయా? మరి అందుతున్నాయి బాబు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు కూడా పెట్టారు. మరి ఆ ఉచిత గవర్నమెంట్ లాస్ లో నడుస్తుంది. ఇప్పుడు ఉచిత బస్సు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ మేము చెప్పలేము బాబు. ఇప్పుడు అవన్నీ తర్వాత చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది నువ్వు అన్నట్టు ఉచిత బస్సు అంటే అవన్నీ ఎవడం చెప్పగలం? అయ్యా లాస్ నడుస్తుంది నువ్వు అన్నట్టు, అంతా లాసే. ఇప్పుడు ఇంకా మీలాంటి రైతులను ఇంకే విధంగా ఆదుకుంటే బాగుంటుంది కూటమి ప్రభుత్వం? ఇంకా ఆదుకోవటం అనేది ఏం ఆదుకుంటారు బాబు? మరి వర్షాలు పడి పంట నాశనం ఏమన్నప్పుడు పంట రుణమాఫీ ఇస్తున్నారా? మరి అవన్నీ లేదు బాబు, ప్రస్తుతం ఏమవ్వట్లా. ఏం లేదు. అంటే మరి మీరు రైతులు వాన వచ్చి పంట నష్టపోతే మరి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి అంటామంటే మనమే ఇది మళ్ళీ ఈ సబ్సిడీ లోన్ ఇస్తుంది. ఆ లోన్ ₹1,00,000 మళ్ళీ కడతాం. ఈ పండితే దాళవ అన్న సారు అయినా కట్టుకోవటం, బంగారం గోల్డ్ పెట్టుకోవటం, ఇదే పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం బాగానే ఉంది. పర్లా. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు చింతనేని ప్రభాకరరావు గారు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మా కోవల్లో ఉన్నామా అనిల్ గారు అని, ఆయన బ్యాంకీకి వీటికి సొసైటీ బ్యాంక్ చైర్మన్. ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది బాబు, బాగానే ఉంది. నిజంగా మీ ఇలాంటి రైతులకే కానీ ప్రజలకే కానీ ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు? మరి ఏం ఆదుకుంటారు బాబు ఆ కష్టం వస్తే? అంటే ఇప్పుడు మీరు ఏదైనా నష్టపోయినా ఏదన్నా సాయం కావాలన్నా ఏం లేదు. అదేం లేదు. ఎమ్మెల్యే గారు ఏం ఆదుకోవట్ల? ఏం లేదు. ఇప్పుడు అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది అంటున్నారు. మరి అమరావతి రాజధాని 5 సంవత్సరాలు పూర్తవుద్దా? అవన్నీ మేము చెప్పలేము బాబు. ఇదేంటి పోలవరం ప్రాజెక్టు కడతాను ఇవన్నీ అని అన్నారు. అమరావతికేమో ఆ జనాలందరి దగ్గర మనిషిగా 500 కాడికి కోవల్లో పోగు చేశారు. అవన్నీ ఏం చేశారు? ఎవడు ఈ మధ్యలో కూడా తినేశారు? ఎవడో చెప్పలేము బాబు. నీ చేసమంటాడు ఇట్లా కోటమ్మ గారిని చెప్పాలంటే అది. పైన చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది బాబు, పరిపాలన అయింది. లోకేష్ గారి పరిపాలన? ఈ లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు చేసే పని బాగానే ఉంది కాదంటలా. కింద వాళ్ళే చేయట్లే, ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ. అది ఇప్పుడు ఇంతలా ఐదుగడ్డ ఎత్తేస్తున్నాం, ఇంతకు వచ్చేపాటికి వాడి దగ్గరికి వచ్చేపాటికి ఎంత అవుతుంది అది ఎవడో చెప్తాము. ఇప్పుడు మధ్యలో తినేసేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవడో చెప్పలేము. అయ్యా ఇప్పుడు పెన్షన్లు ఎరుగుతున్నారంటే బాబు కొంతమందికి 15,000 రాశారు గుడ్డు ప్రభుత్వం లాగా జగన్ ప్రభుత్వంలో. అయ్యేమో ఇప్పుడు 6,000 చేసేస్తున్నారు. ఏరియా చేస్తున్నారంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, కుర్రోడే. వీడికి పెన్షన్ రాస్తే ఎట్లా ఉంటుంది? నాకేమో ఇప్పుడు 68 వచ్చినాయి. అది మరి నాకు పెన్షన్ రాశారంటే ఎప్పుడో జగన్ ప్రభుత్వం కాడి నుంచి నన్ను రాశారు. సరే మరి, థ్యాంక్ యూ బాబాయ్.